క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరికే ఖడ్గం ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. ఈ మాటలు మనం రోమీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను అని ఈ లోకంలో ఉన్న అధికారుల గురించి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. అధికారులందరూ కూడా అంటే వాళ్ళ అధికారంలోకి రావడం కాదు, దేవుడే వారిని నియమించారు కనుక మనం వారిని గౌరవించాలి అని చెప్తూ ఇక్కడ అంటున్నారు కదా 4వ వచనంలో, నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము. అంటే నువ్వు ఆ యొక్క అధికారికి యొక్క కార్యనిర్వహణకు ఆటంకంగా చేసిన ఎడల, లేకపోతే ఆ దేశంలో ఉన్న చట్టానికి విరోధంగా చేసిన ఎడల, ఆ ప్రాంతానికి ఉన్న చట్టానికి విరోధంగా నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడు. ఎందుకు అంటే వారు ఊరికే ఖడ్గం ధరింపరు. అధికారులు ఊరికే నీ మీదకి ఖడ్గం పట్టుకొని రారు. పోలీసులు ఉన్నారనుకోండి, ఊరికనే అందరినీ పట్టుకొని వెళ్ళి జైల్లో వేరు. ఎవరైతే చెడ్డది చేశారో, ఎవరైతే ఆ చట్టానికి వ్యతిరేకంగా చేశారో, ఇతరుల్ని హింసించారో వారి మీదకే వాళ్ళు వెళ్తారు అని ఇక్కడ చెప్తుందనమాట. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు అంటున్నారు. కీడు చేయు వాని మీద అంటే నీ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తుంటే వాళ్ళు నీకు వచ్చి ఏ హాని చేయరమట, కానీ నువ్వు ఇతరులకి కీడు చేసే విధంగా మారిపోతాయి. ఇతరులకు నువ్వు ఆయాసకరంగా ఉంటే వారంట నీ మీదకి వస్తారట. ఎందుకు అనంటే కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులంట. అంటే ఆగ్రహము చూపడానికి, దేవుని యొక్క ఆ యొక్క కోపంలో లేకపోతే దేవుడు చెప్పేది చేయడానికి వారు దేవుని యొక్క పరిచారకులు అని ఇక్కడ పౌలు గారు ఈ లోకంలో ఉన్న అధికారుల గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే నా అధికారం పొందుకొని ఉన్నారో, ఎవరైతే పెద్దలుగా కూర్చొని ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి పరిచారకులుగా ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ పరిచారకులు అంటే దేవుని సేవలో ఉన్న పరిచారకులు కాదు, లోకంలో ఉన్న అధికారుల గురించి తెలియజేస్తూ వాళ్ళు దేవుని పరిచారకులై ఉన్నారు అని తెలియజేస్తామట. మనం చూస్తాం కదా, లోకంలో ఉన్న చాలా మంది అధికారులు కూడా నీతిమంతులు ఉంటారు. వాళ్ళు ఏ తప్పు చేయరు, ఇలాగలా ఉందో అలాగే చేస్తారన్నమాట. అటు వారందరూ కూడా దేవుని చేతే నియమింపబడ్డారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన ప్రాంతంలో మనకిచ్చిన చట్టాల ప్రకారం మనము ఆ అధికారులను గౌరవించేవారిగా, ఆ అధికారులు మన్నన చేసేవారుగా, ఆ అధికారులు ఏదైనా చెప్పినప్పుడు వినేవారిగా మనం ఉండాలి. కానీ వారికి విరోధంగా మాట్లాడుతూ వారికి విరోధంగా మన పనులు చేసినప్పుడు వాళ్ళు ఆగ్రహము చూపుటకే దేవుని పరిచారకులుగా మారతారు. మనం అది గుర్తించుకొని జ్ఞానము కలిగి ప్రవర్తించే వారంగా ఉందుముగాక. దేవుడు నియమించిన ప్రతి అధికారిని గౌరవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించుదుముగాక. ఆమేన్.